నేను అభిషేకం వీడియో పెట్టిన ప్రతిసారి కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు, అన్నా నువ్వు చొక్కా తీసి అభిషేకం చేయి, చొక్కా తీసి అభిషేకం చేయని. నేను చొక్కా వేసుకొని అభిషేకం చేసిన వీడియోలు కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటి అంటే, చూడండి బ్రదర్, మీలో చాలా మందికి సగం మాత్రమే తెలుసు, మిగిలిన సగం తెలియదు. ఆ సగం కూడా ఎవరో చెప్పింది వింటారు తప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కామెంట్ చేస్తున్నారు అనిపించింది నాకు సెక్షన్ లో. లిజన్, 4 గోడల మధ్య ప్రతిష్ఠితమైన అంటే ఆలయ ప్రతిష్ఠ జరిగిన శివలింగానికి నువ్వు పై వస్త్రం లేకుండా పంచ కట్టుకొని అభిషేకం చేయడం మన ఆగమ శాస్త్రాలు చెప్పిన సుప్రీం ఆల్మైటీకి ఇచ్చే మర్యాద అని అర్థం. బట్ నీకు ఏదైతే గుడి బయట చెట్లు కింద మఠాల్లో ఆర్ రోడ్ల దగ్గర ఇక్కడ ప్రతిష్ఠితమైన లింగాలు, వాటిని వాయులింగాలు అంటారు. వాటికి చొక్కా వేసుకొని కూడా నువ్వు అభిషేకం చేయొచ్చు. దేహశుద్ధి ఆత్మశుద్ధి మాత్రమే దానికి ఉండాల్సిన నియమం. అరే అబ్బాయిలు, నేను ఇంత చెప్తున్నాను కదా ఆయన గురించి, పొద్దున్న లేస్తే శివుడు 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 అనుకుంటానే ఉంటాను కదా, నాకు ఈయన గురించి ఇన్ని తెలుసు కదా, నేను అంత బ్లైండ్ గా గుడ్డెద్దులాగా నేను ఎందుకు అలా ఆ తప్పు చేస్తాను అనుకుంటున్నాను. మీరు గమనిస్తే నేను పుణ్యక్షేత్రాల్లో గర్భగుడిలో అభిషేకం చేసేటప్పుడు చొక్కా లేకుండా చేసే విజువల్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు అర్థమవుతుంది అనుకోండి నేనేం చెప్తున్నాను. ఆయన కోసం శరీరమే వదిలేసేంత ప్రేమ ఉంది నాకు, గుర్తుపెట్టుకో. ఆయన కోసం శరీరమే వదిలేసేంత ప్రేమ ఉంది నాకు. అలాంటిది ఆయన కోసం ఒక చొక్కా వదిలేనా? శివభక్తి నా రక్తంలో కాదు, నా ఆత్మలో మమేకమైపోయి ఉంది. ఆయన కోసం ఏదైనా చేస్తా, ఎంత దూరమైనా వెళ్తా. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.